హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మనోజ్. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ తమ తదుపరి లక్ష్యంగా స్థానిక సంస్థలను ఫిక్స్ చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టినట్లే లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ సత్తా చాటామని భావించింది. సో కేంద్రం కేటాయించిన నిధుల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ అయ్యేందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. కానీ కేంద్రం తాజా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అనుకున్న స్థాయిలో అలాట్ చేయకపోవడంతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డారు కాషాయ దళపతులు. సో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో బీజేపీయే కాంగ్రెస్కు విమర్శనాస్త్రం అందించినట్లయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ చెప్పేది అదే, గుండు సున్నా ఇస్తుంది. సో ఫైనల్గా తెలంగాణకు ఇచ్చింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఒక రకంగా సెల్ఫ్ గోల్లో పడ్డారు. ఈ అంశంపై శాసనసభ సమావేశాల్లో సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తెలంగాణపై కాషాయ పార్టీకి సవత్తల్లి ప్రేమ అంటూ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు మళ్లీ వెలిసాయి. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గాడిద గుడ్డు అస్త్రాన్ని ప్రయోగించిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిద గుడ్డు అంశాన్ని హస్తం పార్టీ తెరపై తీసుకొచ్చింది. సో కాంగ్రెస్ నేతల విమర్శలు కౌంటర్ అటాక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఉన్నారు. ఒకరిద్దరు లీడర్లు మినహా ఇక ఇతర నేతలు ఎవరు దీనిపై నోరు మెదపట్లేదు. బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్లు మినహా ఇతర నేతలు ఎవరు కౌంటర్ అటాక్స్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. ఒక రకంగా సెల్ఫ్ గోల్లో పడిపోతున్నారు. నిజంగా మేమేం ఇవ్వలేదా అనే ఒక రకమైన ధోరణి కూడా బీజేపీ నేతలు కనిపిస్తుంది. సో మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎత్తుకున్న పాటని మళ్ళీ పాడుతున్నారని చెప్పుకోవచ్చు. 9 ఏళ్ళుగా కేటాయించిన నిధులు చెబుతున్నారు తప్ప ఈసారి కేటాయింపుల ప్రస్తావనకు మాత్రం టచ్ చేయట్లేదు. సో అంతేకాక వారి సెగ్మెంట్ల అభివృద్ధిపై మాత్రమే స్పందించి ఈ అంశాన్ని అటకెక్కిస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు చెప్పుకోవచ్చు. సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఇంకా బండి సంజయ్ కేవలం ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతున్నారు. మిగతా ఎంపీలు పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుచోసిన స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనే చూడాలి. నిజంగా ఒక రకంగా ఇప్పుడు బీజేపీ ఎలాగూ తెలంగాణకు నిధులు సరిగ్గా బడ్జెట్లు కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పినా సరే ప్రజలు వినే పరిస్థితి. సో మొన్నటిదాకా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 3 నెలల్లో ఒక 2 మంత్స్ ఎలక్షన్స్ కోల్డ్ వరకు పోతే లోక్సభ ఎన్నికల తర్వాత సో మిగతా ఇంతకుముందు కేవలం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన టైం పాస్ చేశారని చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శించింది. సో స్కామ్లు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటున్నారు. అభివృద్ధిని అటకెక్కించాలని చెప్పి సూపర్ 6 పథకాలు అమలు చేస్తారా లేదా అని చెప్పి కూడా చాలా మంది బాహాటంగా కామెంట్లు చేసిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుంచి తెలంగాణకి బడ్జెట్ రూపంలో ఏం గెట్టలేదు కాబట్టి స్థానిక సంస్థలపై ఎలా ముందుకెళ్తారు, ఓట్లు ఏమని ఎలా అడుగుతారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.